ఈరోజు మన వాక్య ధ్యానాంశము దేవుని తలంపులు. 2 కొరింథీ 10 3-5 వరకు. మేము శరీరధారులమై నడుచుకున్నను, శరీర ప్రకారము యుద్ధము చేయము. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని దేవునిదుట దుర్గములను పడద్రోయజాలినంత బలము కలవై ఉన్నవి. మేము వితర్కములను దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరబట్టి, మరి పౌలు లోతైన విషయములను గూర్చి మాట్లాడుతున్నాడు. మానవ వ్యక్తిత్వం యొక్క పునాది దగ్గరకు వెళుతున్నాడు. ఈ పునాదిలో ఏమున్నదో మనకు తెలియదు. మరి పౌలు దేవుని జ్ఞానముకు వ్యతిరేకముగా లేచినటువంటి శక్తులను గురించి మాట్లాడుతూ ఉన్నాడు. మానవ ఊహ చాలా శక్తివంతమైనది. అక్కడ మనసులో దుర్గములను కడతాడు. సాతాను వాటిని నిజముగా చూపిస్తాడు. నీ దుర్గములు దేవుని నిత్యమైన ఏర్పాట్లకు వ్యతిరేకమైనవి. ఇలాంటి వ్యక్తి దేవునికి సమయం ఇవ్వలేడు. దేవుని జీవవాక్కును తృణీకరించి లోక సంబంధమైన ఔన్నత్యము కొరకు వెతుకుతాడు. ఆదికాండము 6:5 నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయము యొక్క తలంపులోని ఊహంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి, దేవుడు మానవ వ్యక్తిత్వము యొక్క పునాది వైపుకు చూసి చాలా గొప్ప పొరపాటు ఏదో అక్కడ ఉన్నట్టు చూశాడు. ఒక దినాన నీ ఊహలు వాటి యొక్క హక్కును స్వంతం చేసుకుని వెళ్ళిపోతాయి. నీ వ్యక్తిత్వము నాశనం చేస్తాయి. అబషాలోము తలంపులు అలాగు ఉండినవి. త్వరలో నేను రాజునవుతాను అనుకున్నాడు. తన తండ్రిని హత్య చేసి అన్నదమ్ములను చంపివేస్తాననుకున్నాడు. కానీ త్వరలోనే అతడు చెట్టు మీద నుండి వేలాడతానని, గుండెను చీల్చుకుని బాణముల అవతలకు వెళతాయని అతనికి తెలియలేదు. మన ప్రార్థన ద్వారాను ధ్యానం ద్వారాను ఈ ఊహలను క్రిందికి లాగివేసి దేవుని తలంపులతో మనం నింపుకోకపోతే మనం అపాయములో ఉన్నాము. యాకోబు తన సొంత ఊహల మీద ఆధారపడ్డాడు. తొందరలో తన కుటుంబముతోనే అతడు తొందరను కలిగించే విత్తనం విత్తి ఉన్నాడు. అబ్రహాము యొక్క ఊహలు దేవుని అధికారం క్రింద ఉండినవి. దేవుడు అతనితో, ఇష్మాయేలు నీ కుమారుడు కాడు, నేను నీకు సొంత కుమారుని ఇస్తాను. ఏలియాజరు తన యొక్క వారసుడు అవుతున్నాడు అనుకున్నాడు. కానీ దేవుడు ఇలా చెప్పాడు, లేదు, నక్షత్రముల వైపు చూడు, నీ బిడ్డలు కూడా అలాగుండను. ఏసేపు గుమ్మం యొద్ద శోధన పెద్ద శబ్దముగా మ్రోగుతున్నాయి. అతడు తన గృహములో ఉన్న సేవకులందరిపైన తనిఖీ చేయువాడుగా పెట్టబడి ఉన్నప్పటికీ ఈ శోధనలు అతనిని లాగుతూ ఉండి ఉన్నాయి. ఆ స్త్రీ శోధించిన అతన్ని ఐగుప్తులు చాలా సౌఖ్యంగా ఉండేటట్లు చూసేది. కానీ అతడు తన ఊహలను చీల్చి పారవేశాడు. అనేక మంది తమ ఆత్మీయ జీవితమును బాగా ఆరంభిస్తారు, కానీ ఈ లోకాశలకు లొంగి వారు దేవునితో ఉండే సంబంధమును పోగొట్టుకుంటారు. మోషే ఇలాంటి ఊహలకు లొంగలేదు. ఇశ్రాయేలు ప్రజలను విడిపించేది ఎలాగని తన మనసు పట్టబడింది. దేవుని ఏర్పాట్లు తనకు బయలుపరచబడే వరకు దినం వెంబడి దినం దేవుని దగ్గరకు వెళ్ళాడు. తన ఊహలను గురించి దైవ సేవకులు చాలా జాగ్రత్తగా ఉండాలి. మరి పౌలు తన లోపల ఒక పోరాటం జరగటం చూశాడు. కానీ అతని ఆయుధములు శరీర సంబంధమైనవి కావు, కానీ దేవుని ద్వారా బలమైన దుర్గములను పడగొట్టజాలినంత శక్తివంతముగా ఉండాలని తెలుసుకున్నాడు. మీరు చెప్పవలసినది, నేను ఫలాని వారిని వివాహం చేసుకోవాలి, ఎందుకంటే నేను దేవుని సన్నిధిలో లేనటి దినములలో ఆమెకు ఆ వాగ్దానం ఇచ్చాను. నేను నీ పిచ్చితనములో నువ్వు నియమించుకున్నది నువ్వు నెరవేర్చాలా? సాతాను దేవుని ఏర్పాట్లకు కొంతవరకు ఎరుగును కనుక నువ్వు ఈ ఏర్పాట్లలో ప్రవేశించకముందు తన సొంత తలంపులను మనలో పెట్టాలని ఆశిస్తాడు. నీ ప్రయోజకత్వం ఎలాగూ పాడు చేయాలా అని సైతాను చూస్తాడు. తేమా పౌలును కొంతకాలం వెంబడించాడు. తర్వాత లోకమును ప్రేమించి పౌలును విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. పౌలు చెప్తున్నాడు, మన ఆయుధములు శరీర సంబంధమైనవి కావు. దానియేలు తన సొంత తలంపులు ఏర్పాట్లు నాశనం అయిపోయే వరకు ప్రార్థించాడు. దేవుని ఏర్పాట్లు అతని మనసులోనికి ప్రవేశించినవి. శాస్త్రీయ విధానముగా వారు సిద్ధపడి ఉండినప్పటికీ జర్మనీ ఉద్దేశ్యములు మొట్టమొదటి ప్రపంచ యుద్ధములో పడగొట్టబడినవి. సైన్యము ఒక ముఖ్యమైన బంగాళదుంపల పంట మీద ఆధారపడి ఉండింది. కానీ
ఆ పంట విఫలమైంది. జర్మనీ దేశం యొక్క నిరీక్షణ నాశనమైంది. శాస్త్రజ్ఞులు వారి ఊహలను శాస్త్రీయ సంబంధమైన వాస్తవాల మీదను తత్వశాస్త్రం మీదను ఆధారపడేటట్లు చేస్తారు. కానీ ఆ ఊహలు తప్పిపోయినవి. జాగ్రత్త, నీవు దేవుని తలంపులలో స్థిరపడినావా? దేవుడు ఈ కొద్ది వాక్యము దేవుడు దీవించునుగాక. ఆమేన్.